హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవర్స్ కుకింగ్ చికెన్ బిర్యానీ. ఒక బౌల్లో చికెన్ కర్రీ తీసుకొని పసుపు, అల్లం పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ గ్రైండ్ పట్టిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్. ఆనియన్ పేస్ట్ పట్టిన తర్వాత పెరుగు వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది చికెన్ కర్రీ కోసం మేము కలిపి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది వీడియో తీయం మనం. ఓకేనా, మంచిగా కలపాలి ఫ్రెండ్స్. సరేనా. మంచిగా అన్నీ చికెన్ ముక్కలకి అన్నీ అంటాలి. ఓకే, ఇది చికెన్ బిర్యానీ బౌల్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ చికెన్ బిర్యానీ అన్నం. ఇది కర్రీలో కలిపినప్పుడు లెమన్ వాటర్. ఇది ఆనియన్, మిర్చి, గార్లిక్ మేము అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఇది కలిపిన తర్వాత కారం. ఇప్పుడు కారం మేము ఒక గంట ఇప్పుడు ఈ గంట వాటి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఒక గంట కారం వేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి. కారం అన్ని ముక్కలకి అంటాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఎంత చికెన్ వేసుకుంటామో అంతనే కారం వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ బిర్యానీ మసాలా. ఏ మసాలా అయినా ఓకే. ఇది మా మసాలా. ఇది ఒక గంట వేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా కలుపుకున్న తర్వాత మాకు ఇంకొంచెం అది ఉంది కాబట్టి వేసేస్తున్నాం మొత్తం, మన ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్. సరేనా. ఇది లెమన్ జ్యూస్, అది వాటర్. ఓకేనా ఫ్రెండ్స్. సరేనా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అలా లెమన్ వాటర్ పోసి మంచిగా కలపాలి. ఓకేనా, బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చికెన్ బిర్యానీ బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. చూసారా, ఆయిల్. ఓకేనా ఫ్రెండ్స్. చూసారా, ఆయిల్. జీలకర్ర వేయాలి. జీలకర్ర ఫస్ట్ ఆయిల్ పోసి జీలకర్ర వేయాలి. తర్వాత ఆనియన్ మిర్చి తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్. మేము కొన్ని మిర్చి, ఆనియన్, గార్లిక్ కొంచెం పక్క పెట్టుకుంటున్నాం. ఎందుకంటే చికెన్లో బగారా రైస్ వేయడానికి. అలా బగారా రైస్ పెట్టిన తర్వాత లాస్ట్కి చికెన్ పైన బగారా వేయాలి కదా, దానికోసం. ఇది మన చికెన్ కర్రీ. మా మమ్మీ పిన్ని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తెంపుతున్న అవసరం కదా వేయడానికి. అందుకే బగారాల చికెన్ బిర్యానీ లాస్ట్కి అన్నీ వేస్తారు కదా, అందుకే. ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సరేనా.
సరేనా ఫ్రెండ్స్? మీకు ఏమైనా కుకింగ్స్ ఏమైనా వేయాలంటే మాకు చెప్పండి. మా పిన్ని కొత్తిమీర కరివేపాకు కడుగుతుంది అది వేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? వేసిన తర్వాత పసుపు వేయాలి ఫ్రెండ్స్. ఓకే, పసుపు మేము ఎంత వేస్తున్నామో అంతే వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సరేనా? తర్వాత చికెన్ వేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సరేనా? మొత్తం వేసేయాలి తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సరేనా? కొన్ని చికెన్ వేసిన బౌల్లో కొన్ని వాటర్ పోయాలి, ఇంకా తెంపాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఎంత బాగుందో? ఇప్పుడు ఈ చికెన్ కర్రీ బౌల్లో వాటర్ పోసుకోవాలి కొంచెం. లాస్ట్కి చికెన్ కర్రీలో వేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇల్లు వేయడానికి ఇప్పుడు ఈ బౌల్లో ఉంది కదా చికెన్ బిర్యానీ కోసం, అలా వేయాలి వాటర్. మూత పెట్టుకున్న తర్వాత దానిపైన కొన్ని వాటర్ వేయాలి మంచిగా ఉడకాలని. ఇప్పుడు మనం బగారా రైస్ చేసుకున్నాం. బగారా రైస్ వేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అది చికెన్ కర్రీ కోసం మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నెయ్యి. ఇప్పుడు ఫస్ట్ బగారా రైస్ బౌల్లో నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ నెయ్యి కరిగిన తర్వాత ఆయిల్ కరగాలి మొత్తం. ఆ నెయ్యి మొత్తం కరగాలి ఫ్రెండ్స్. సరేనా? మొత్తం కరగాలి. ఓకేనా? కరిగిన తర్వాత మొత్తం కరిగింది చూసారా? కరిగిన తర్వాత ఆనియన్ మిర్చి మొత్తం వేసేయాలి. అది ఆనియన్ మిర్చి అవి ఆనియన్ అయిపోయి ఆనియన్ మిర్చి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా ఉంటుంది లాస్ట్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్కి ఇవి ఆకులు మిరియాలు అట్లా వేయాలి. ఇవి మేము వేసినాం కదా అవి వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం
కొంచెం అలా నెయ్యి వేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? కొంచెమే, మాకున్నంత వేస్తున్నాం ఫ్రెండ్స్ నెయ్యి. మళ్ళీ కొంచెం మళ్ళీ కలుపుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ కర్రీ మనం మూత తీసేసినాం ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేయాలి, ఇప్పుడు ఇట్లా వేసినాం కదా వాటర్, దానికోసం, ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్కి అల్లం పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత కొత్తిమీర వేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత కొత్తిమీర వేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఇవి కొత్తిమీర మనవి, ఓకే. మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్, కలుపుకోవాలి. మళ్ళా వాటర్ వేసుకోవాలి, మళ్ళీ వాటర్, చూసారా? మళ్ళీ వాటర్. ఒక 12 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి, 12 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి మనం. ఇప్పుడు మా నాన్నమ్మ 12 గ్లాసెస్ వాటర్ పోస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? 12 గ్లాసెస్ వాటర్ పోయాలి, సరేనా? 12 గ్లాస్ అయిపోయి. ఇప్పుడు లాస్ట్కి ఉప్పు వేయాలి, వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. ఇది మన అన్నం, మూత పెట్టేసేయాలి, అయిపోయా మూత. మళ్ళీ కొంచెం మూత వేసి చికెన్ కర్రీ చూద్దాం ఎంత బాగుందో, చూసారా ఫ్రెండ్స్? అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి, చూద్దాం పీస్ ఉడికింది, బాగానే ఉడికింది, ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం ఉడికింది, కొంచెం ఆగుదాం, ఓకేనా ఫ్రెండ్స్? సరేనా? ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్కి కొత్తిమీర వేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? అన్నమే పెసరచ్చేంత అన్నం వేసేసినాం, ఆ వీడియో తీయలేదు సడన్గా మిస్ అయింది. అన్నం వేసేయాలి, పెసరచ్చినంత అన్నం వేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయింది ఇక. చూసారా చికెన్ కర్రీ? దాని మీద కొత్తిమీర వేయాలి లాస్ట్కి చికెన్ కర్రీలో, ఓకేనా ఫ్రెండ్స్? ఇక అన్నం వేసే టైం వచ్చేసింది చికెన్లో, ఇప్పుడు అన్నం వేస్తాం ఇక, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలా అన్నం వేయాలి, ఇప్పుడు మనం చూసారా? ఇట్లా అన్నం వేయాలి దానిపైన,
అల్లం వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొంచెం వేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మేము వేసిన రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం రైస్ వేసినాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెసిపీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా కుకింగ్ కావాలంటే అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి ఏమన్నా కుకింగ్ కావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేయాలి లాస్ట్కి. చికెన్ బిర్యానీ ఎట్లయిందో లాస్ట్కి అది వీడియో తీయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు మేము బయటికి పోయినాం కాబట్టి ఓన్లీ ఇంత చేసినాం. మూత పెట్టేసి అక్కవాడికి వేసేసిన. ఓకేనా ఫ్రెండ్స్, దానిపై మళ్ళీ నెయ్యి వేయాలి. కానీ సూపర్ ఉంటుంది. లాస్ట్కి వేయాలి. వేసిన తర్వాత దానిపైన రోలర్ పెట్టాలి గట్టి ఉండడానికి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం నెయ్యి వేయాలి. మాకు కొంచెం నెయ్యి లేదు. ఎంత పెట్టుకుంటున్నామో మంట చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్కి నెయ్యి వేయాలి. నెయ్యి 2 స్పూన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెయ్యి ఎంత వేస్తే అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత రోలర్ పెట్టేయాలి. ఇది రోలర్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయా మన చికెన్ బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్.